జూబ్లీహిల్స్ టికెట్ దక్కక అలకబూనిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అధిష్టానం బుజ్జగింపులతో చల్లబడ్డారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేయడానికి అంగీకరించారు. అధిష్టానం మాటే తనకు శిరోధార్యం అంటున్నారు. నేతలు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలని అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ ప్రచారం చేస్తాను అంటున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇద్దరు మంత్రులు కూడా మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పి వచ్చింది తప్పైందా? వచ్చింది తప్పైందా? ఏం చెప్పిళ్ళు? చెప్పిండ్రు మేము అందరం కన్నా చెప్పిళ్ళు కదా. చెప్పినా లేదా? లోపల చెప్పేటి కూడా లోపల ఏం చెప్పలే, బయట చెప్పినాయి. లోపల చెప్పినాయి, బయట. ఎందుకు మరి మీకు టికెట్ రాలేదని ఎందుకు అనుకుంటున్నాను? అనుకుంటలేదు. నేను ఎప్పుడు అనుకున్నా రాలేదని అనుకుంటున్నాను. నేను టికెట్ నాకు చిన్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నాకు కాయసి ఉంది. ఇక్కడ మంచి నిర్ణయాలు జరిగితే మంచిగా అవుతుంది. బీహార్ ఎలక్షన్ ఉంది, తప్పుడు సంకేతాలు పోకుండా మంచిగా ఉండాలని ప్రశాంతంగా. ఒకటి మొదటి నుంచి సర్వేస్ కానీ లేకపోతే షార్ట్ లిస్ట్ దాంట్లో కూడా మీ పేరుంది. షార్ట్ లిస్ట్ పోయి ఇప్పుడు అభ్యర్థిని కూడా ప్రకటన అయింది. అభ్యర్థి ప్రకటనలో మీరు కాకుండా వేరే పేరు వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు? అయిపోయింది. ఎందుకు అనుకుంటున్నావు? అట్లా చేసిన వాళ్ళకు ఆ భగవంతుడు అంతే. మొదటి నుంచి పార్టీకి లైన్లో ఉంటాము. అది మొదటి నుంచి నాకు టికెట్ రాకుండా ఒకరు అడ్డుకుంటున్నారని అంటున్నారు కదా, ఆయనే అడ్డుకున్నాడా లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు అడ్డుకున్నారా? ఎవరు అనుకున్నారో తెలుస్తలేదు కదా. తెలిస్తే నీకు చెప్తుంటే పేరు. తెలిసిన వాళ్ళు అట్లా చేసిన అజ్ఞాతంలో చేసిన వాళ్ళు భగవంతుడు ఉన్నాడు కదా. సరే కదా, శివరాజా లేకుంటే సీమైన ఉట్టదు రాను. దేవుని అజ్ఞానం లేదు. నువ్వు పలకంకి కొట్టో సాంస్కృతి తీసుకో. ఎల్లకాలం బతకనికే రాలే మనం. అప్పుడు 100 ఏళ్ళు అంటుండే, ఇప్పుడు 100 పోయింది, దగ్గర 70కి వచ్చేసి అనుకుంటారు. అట్లా అయిపోతుంది. ఎందుకు ఎల్లకాలం బతకనికి వచ్చిన ఏం చేసినా పోవాలి ఒకరోజు. ఎవరు చేసిన కర్మకు అడిగిపోతారు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఉంది, ఎన్నికల ప్రచారము, 2 ఏళ్ల పాలన. ఏం చెప్తారు? జనాల దగ్గర పోతారా? ఓటేయమంటారా? అసలు సీనియర్ ఎంపీ పోతాం. నేను చెప్పినా కదా, మా జనాలలో పోతా, జనాలలో చేస్తా. నేను చెప్పినా కదా, పాంప్లెటే పెట్టుకుంటున్నాను. నేను మొన్నదాకా మంచిన పాంప్లెట్లు ఇవే కదా. ఇవన్నీ చూడు, ప్రజాప్రభుత్వం అన్నీ చెప్పినా కదా. ఇప్పుడే జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం ఇవన్నీ పంచుతారు. ఇప్పుడు మంచి చేసినాం. ఇది నా అభ్యర్థి కోసం మంచిగా మళ్ళీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఇది నా పేరు ఉంది ఇక్కడ. అంటే మొదటి నుంచి కూడా 2 ఏళ్లలో గతంలో ఎప్పుడు యాదవులకు మంత్రివర్గంలో చోటు లేకుండా లేదు. ఈసారి టికెట్ వస్తుంది, అంజన్ కుమార్ మంత్రి అవుతున్నాడని చెప్పి చాలా మంది అనుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి అదే చెప్తా, మళ్ళీ అవకాశం వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానం ఈ నాకు మంత్రి రావడం పోవడం మన రాతలో ఎట్లుంటే అది అవుతుంది ఎట్లా. కానీ ముఖ్య ఉద్దేశం బీహార్ ఎలక్షన్. మీ ఉద్దేశం అది ఉన్నది కానీ మరి నీ అభిమానులకు కార్యకర్తలకు నువ్వు మంత్రి కావాలి, యాదవులకు మంత్రి లేదని ఉన్నది కదా, దానికి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు నాకు లేదు, ఇంకా ఉన్నోళ్ళకి ఇవ్వమని చెప్తా. ఎవరికి ఏమని చెప్తారు? ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి కదా, ఇవ్వాలంటే ఎమ్మెల్యే ఎవరైతే. ఓకే, ఏదేమైనా తనకు పదవుల కంటే కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం తనకు కావాలని చెప్పి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్, హెచ్ఎం టీవీ.